సార్వత్రిక ఎన్నికల చివరి రోజు కావడంతో టీడీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని వర్గాల వారితో ఆత్మీయ సమావేశాలు ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి తోట త్రిమూర్తులు శెట్టిబలిజ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉండబోతోందని, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందంటున్న తోట త్రిమూర్తులతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. శెట్టిబలిజల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా అయితే మాత్రం తోట త్రిమూర్తులు అండి. తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోట త్రిమూర్తులు అయితే పిలిచారు. ప్రస్తుతానికి మనతో పాటు తోట త్రిమూర్తులు ఉన్నారు. శెట్టిబలిజలకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి జరిగింది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సార్ చెప్పండి, శెట్టిబలిజల కోసం ప్రత్యేకంగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ మీరు కానీ ఏ విధంగా నేను శెట్టిబలిజల కోసం ఇక్కడ ఏం చేసామనేటువంటిది ఈ సభే సాక్షి. ఈరోజు శెట్టిబలిజలు సుమారు 10,000 మంది తోటి ఇంత భారీ బహిరంగ సభ జరిగిందంటే వాళ్ళు సంతోషంగా సంతృప్తిగా ఉన్నారని చెప్పడానికే ఈ సభ సాక్ష్యం. ఈ పక్కన ఉన్న ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే గారు మేడిశెట్టి వీరవేంకటరామ గారు. మరి వీళ్ళందరూ ఆర్గనైజ్ చేసి మా మద్దతు పలుకుతున్నాను నీకు అని చెప్పేసి నన్ను రమ్మని పిలిచారు ఇక్కడికి. అంటే ఈ నియోజకవర్గానికి అభివృద్ధి తప్పితే వేరే దాంతో ఆలోచించాం. మేము కులాలతో ఆలోచించట్లేదు. ఒక సమర్థవంతమైన నాయకత్వం కావాలి, అభివృద్ధి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ ఉన్నారు. తప్పనిసరిగా భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి చేసేటువంటి విధంగా ఈ నియోజకవర్గంలో చిన్న చిన్న గీతలు కులాల మధ్యన ఏమన్నా ఉన్నటువంటి గీతలు ఉంటే అవి కూడా సరిపేసి అందరినీ కలుపుతాం అనేటువంటిది నా విశ్వాసం. ఇప్పుడు రామచంద్రపురం నియోజకవర్గం చూసుకుంటే చిన్న చిన్న అపోహలు ఉన్నాయి. అంటే 2 సామాజిక వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారా అంటే వాళ్ళకి ప్రత్యేకంగా హామీలు ఏమి ఇస్తున్నారు? వాళ్ళకి హామీలు ఏమీ లేదు. వాళ్ళందరూ నా మీద ఉండేటువంటి నమ్మకంతో ఈ రోజుని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి ఏదైతే నన్ను నమ్మారో ఆ నమ్మకాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళేలాగా పనిచేస్తాను తప్పితే ఇక్కడ కులాల మధ్యన గొడవలు అనేటువంటి రానివ్వను. అందరూ అభివృద్ధి చెందాలి, అన్ని రకాలుగానే అన్ని కులాలు అభివృద్ధి చెందాలి. ఏ కులంతో ఒక రాజకీయ పార్టీ నడిచేటువంటి పరిస్థితి లేదు. గత 25 సంవత్సరాల నుంచి ఎటువంటి రాజకీయ పరిణామాలు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో చోటు చేసుకున్నాయి? ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి? గత 25 సంవత్సరాల నుంచి కూడా చాలా సందర్భాలుగా ఈ కులాలను రెచ్చగొట్టి దాని ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేశారు గతంలోని. ప్రజలు అది అందరూ గమనించి మాకు అభివృద్ధి కావాలి, కుల నాయకత్వం అక్కర్లొద్దు, మాకు సమర్థవంతమైన నాయకత్వం కావాలి, మాకు అభివృద్ధి కావాలనేటువంటిదే ఈరోజు ఆ బీసీ సభ సోదరులందరిలోనూ ఉన్నటువంటి అభిప్రాయం. దానికి జరిగినటువంటి సభే సాక్ష్యం. ఇంకేం చెప్పాలి? ప్రస్తుతానికైతే మాత్రం రామచంద్రపురం నియోజకవర్గంలో శెట్టిబలిజల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. అందరూ కూడా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల శెట్టిబలిజలు అందరూ కూడా అఖండ విజయాన్ని అయితే మాత్రం తోట త్రిమూర్తులకి చేకూరుస్తానని చెప్పేది బలమైన హామీని అయితే ఇచ్చారు. ఇదే ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ మేనైతే సతీష్, AP 24 తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం.